Hi viewers, welcome back to our channel All-in-One Film Updates. నాన్ స్పాయిలర్ రివ్యూ గైస్. రివ్యూ ఆఫ్ ద డే సంక్రాంతికి వస్తున్నాం. స్టారింగ్ బై వెంకటేష్ గారు అండ్ ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గారు అయితే నటించారు ఈ మూవీలో. ఇంకా మూవీ ఎలా ఉందంటే ఫన్ రైడ్, సంక్రాంతి ఎంటర్టైనర్ గా అయితే మూవీ అయితే జస్ట్ బాగుంది గైస్. ఇంకా మోర్ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇచ్చి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వెంకీ గారి హీరో లైఫ్ లోకి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన మీనాక్షి ఎందుకు వచ్చింది, మన హీరో వెంకీ లైఫ్ లో అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఏం చేస్తూ ఉండేవాడు, మీనాక్షి ఎందుకు ఒక కేసుకు సంబంధించి వెంకీని ఎందుకు కలిసింది, ఇంకా ఫైనల్ గా వెంకీ ఆ కేసు ఎలా సాల్వ్ చేశారు అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అయితే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే మెయిన్ గా కామెడీ సీన్స్ గానీ, వెంకీ గారి ఎక్స్ప్రెషన్స్ గానీ, ప్రీ క్లైమాక్స్ గానీ బాగుంది. హీరో కొడుకుగా ఒక బాబు నటిస్తాడు, అతని కామెడీ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మూవీలో అయితే నరేష్ గణేష్ కామెడీ సీన్స్ అయితే బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఎమోషన్ సీన్స్ గానీ బాగున్నాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో క్యామియో సీన్ ఉంది, అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. మూవీ బిగినింగ్ కామెడీ సీన్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది చాలా బాగా అయితే జనరేట్ చేసింది ఫన్. యానిమల్ సినిమాలో ఒక యాక్టర్ ఉన్నారు కదా భయ్య, ఉపేంద్ర నిమ్మి, ఆయన కామెడీ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. మూవీలో ఎండింగ్ పాయింట్ గానీ, మెసేజ్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. ఇంకా మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ గానీ, సినిమాటోగ్రఫీ గానీ, నెరేషన్ గానీ బాగున్నాయి. ముఖ్యంగా అనిల్ రావుపూడి డైరెక్షన్ గానీ, ఆయన చేసిన మేకింగ్ ఫన్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయింది మూవీలో. ఇంకా సాంగ్స్ బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మెయిన్ గా 2 సాంగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. మెయిన్ గా వెంకటేష్ గారిది, ఐశ్వర్య రాజేష్ ది లవ్ స్టోరీ ఉంటది, చాలా బాగుంది. ఇంకా మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీలో స్టోరీ అనేది చాలా ప్రెడిక్టబులే. ఫస్ట్ హాఫ్ లో గానీ, సెకండ్ హాఫ్ లో గానీ ఫ్యూ ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ మూవీలో కొన్ని సీన్స్ అయితే ఓవర్ గా లాజిక్ లెస్ గా సింపుల్ గా స్టోరీ అనేది అండ్ కామెడీ ఫన్ జనరేట్ కోసమే తీసినట్టుగా అనిపిస్తుంది. మూవీ అనేది క్రైమ్ జనర్ లో వెళ్ళలేదు, క్రైమ్ ని బేస్ చేసుకుని కామెడీ కంటెంట్ గా వెళ్ళిపోతుంది. అండ్ డైరెక్టర్ కూడా కామెడీ జనరేట్ చేయడం కోసమే కొన్ని సీరియస్ సీన్స్ లో కూడా కామెడీ పెట్టి చేశాడు. అండ్ అక్కడ మన సీరియస్ ఉండాలి సీన్స్ లో మనకు కామెడీ ఏంద్రా అనిపిస్తుంది. మూవీ మొత్తం బోర్ లేకుండా జస్ట్ ఫన్ తో అయితే ఉంటది కాబట్టి మనకి మూవీ అయితే జస్ట్ ఓకే అనిపిస్తుంది భయ్య. బట్ సెకండ్ హాఫ్ వల్ల అయితే మనం కొంచెం ఇంప్రెసివ్ ఫీల్ అయితే ఇంకా మోస్ట్లీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే వెంకీ గారు మార్క్ అనేది ఈ మూవీలో మళ్ళీ కామెడీతో ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ, క్యారెక్టర్ తగ్గట్టుగా చాలా బాగా అయితే నటించారు. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో గానీ, ఫస్ట్ హాఫ్ లో గానీ కామెడీగా ఉండే సీన్స్ లో ఆయన చాలా బాగా అయితే కామెడీ జనరేట్ చేశారు. హీరో పిల్లోడిగా అయితే ఒక బాబు చేశాడు, ఆ బాబు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. ఇంకా మీనాక్షి చౌదరి పర్ఫార్మెన్స్ అయితే మూవీలో ప్లస్ పాయింట్. తను హీరో లైఫ్ లో ఎంట్రీ ఇచ్చినక్కడి నుంచి అక్కడైతే కామెడీ గానీ, ఆ హోల్ ఫ్యామిలీ మధ్య ఉండే కామెడీ సీన్స్ గానీ చాలా ఎంటర్టైన్ గా ఫన్ గా అయితే జనరేట్ చేశాయి. ఇంకా ఐశ్వర్య రాజేష్ అయితే తన రోల్ కి తగ్గట్టుగా కామెడీ సీన్స్ లో గానీ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో ఒక లవ్ స్టోరీ ఉంటది వెంకటేష్ గారికి, ఐశ్వర్య రాజేష్ కి. ఆ స్టోరీ అయితే చాలా బాగుంది. ఇంకా మూవీలో విజయ్ కృష్ణ గానీ, సాయి కుమార్ గానీ, ఉపేంద్ర లిమ్మే గారు వాళ్ళ కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంటాయి మూవీలో. ఇంకా నరేష్ గానీ, మురళీధర్, అవసరాల శ్రీనివాస్, బెనర్జీ వీళ్ళంతా కామెడీ సీన్స్ లో బాగా అయితే ఎంటర్టైన్ చేశారు. ఇంకా మూవీ అయితే సంక్రాంతికి బరిలో అయితే ఒక మంచి ఫన్ ఎంటర్టైనర్ గా అయితే వచ్చింది. మూవీ బాగానే ఉంది కానీ బట్ మస్ట్ ఇంపార్టెంట్ వాచ్డ్ ఫిలిం అయితే కాదు ఫ్రెండ్స్. అనిల్ రావుపూడి ప్రీవియస్ మూవీస్ లో కొంచెం క్రింజ్ సీన్స్ అయితే ఉంటాయి, బట్ ఈ మూవీలో అవి అయితే మ్యాచ్ కాలేదు కాబట్టి మూవీ అనేది బోర్ కొట్టకుండా చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. మెయిన్ గా మూవీలో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే చాలా బ్రిలియంట్ గా ఎండ్ చేశాడు. ఇంకా అనిల్ రావుపూడి కామెడీ సీన్స్ గానీ, డైలాగ్స్ గానీ, ఆ ఫన్ సీన్స్ అనేవి చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి మూవీలో. దీని వల్ల మనకి ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ అయితే ఎక్కడ బోరింగ్ కొట్టకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే మూవీ అయితే మనకు అనిపిస్తుంది గాయస్. మూవీ అంతా కామెడీ బేస్ మీదే ఉంటది కాబట్టి మనం క్రైమ్ జోనర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ మూవీలో ఉండే స్టోరీ కోర్ పాయింట్ కూడా యాజ్ యూజువల్ గా ఏమీ ఉండదు. మూవీని చూస్తూనే మనం స్టోరీ పరంగా అయితే ప్రెడిక్టబుల్ గానే ఉంటది మూవీ. బట్ మూవీ అయితే ఒక ఫన్నీగా చాలా బాగా అయితే రోలర్ కోస్టర్ రైడర్ లాగా వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన 2 మూవీస్ కంటే ఈ మూవీ బెటర్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఒక మంచి ఫన్నీ మూవీని చూసాంరా అనే ఫీలింగ్ ఈ మూవీ చూసి వచ్చిన తర్వాత మనకు కలుగుతుంది. ఫైనల్ గా సంక్రాంతి విన్నర్ ఎవరంటే నేనైతే వెంకీ మావనే చెప్తాను. మూవీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మూవీని మనం థియేటర్ లో ఫ్యామిలీతో పాటు మంచిగా ఎంటర్టైన్ గా అయ్యి వస్తాం బయటికి. కాబట్టి ఇంకా ఈ మూవీని మీరు థియేటర్ లో చూడాలనుకుంటున్నారో, ఓటీటీలో చూడాలనుకుంటున్నారో ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. మూవీ అయితే అనిల్ రావుపూడి కామెడీ మార్క్ అయితే బాగుంది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7.5 అవుట్ ఆఫ్ 10 అయితే ఇస్తున్నాను గాయస్. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీరు కానీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకో న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.